Hey guys, I'm Arun and welcome back to my channel Sana Editing. So friends, ఈరోజు మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యుటోరియల్స్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని స్నాప్సీడ్ యాప్ ఓపెన్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో టూల్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ట్యూన్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీంట్లో బ్రైట్నెస్ని 20 ప్లస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సాచురేషన్ని 30 ప్లస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అంబియన్స్ ఉంది కదా, దీన్ని 20 ప్లస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వార్మ్త్ ఉంది కదా, దీన్ని ఒక 20 మైనస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని స్కైని యాడ్ చేసుకోవాలి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని జూమ్ని ఇలా తగ్గించి ఇలా పైన వచ్చేలాగా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మిడిల్ స్టైల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సబ్ట్రాక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వెంట్ని ఆన్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని బాడీ మీద అలాగే ఇక్కడ కింద ఎరేజ్ చేసుకోవాలి. Up, oh God, no luck. Everything feels like you're sticky stuck. I'm lost, handcuffed to the bed where I sleep. Don't give a fuck, can't stop. Unplug, feeling overwhelmed. I think I've had enough. Gotta find a way to get some energy. Gotta find someone who's a good friend of me. I need purpose to make it all worth it. I'm still searching and I'm still learning. I want a life that's filled with memories, not a life with regret and frenemies. I need focus to keep me from hopeless psychosis if I keep moping. I got nightmares in my head. I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. I got night. ఇలా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీంట్లో స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని ఒక 20 ప్లస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ పోర్ట్రైట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీంట్లో స్మూత్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్ స్పాట్ లైట్ని ఒక 25 ప్లస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్కిన్ స్మూతింగ్ని ఒక 90 ప్లస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రీసెట్ ఫోటో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని మనం సింపుల్గా ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ఫోటోని మనం లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇది ఎడిట్ చేసిన ఫోటో కదా, సేమ్ అలాగే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద పేజ్ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇలా మన ఫోటోని అయితే చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. I got nightmares in my head. I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. I got nightmares.